దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న పులికాట్ ముఖద్వారాల పూడికతీత పనులు త్వరలో పూర్తి చేస్తామని తిరుపతి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి పులికాట్ ముఖద్వారాల పూడికతీత మత్స్యకార కుటుంబాలకి ఓ కళ అని, ఆ కళ జగన్మోహన్ రెడ్డి సహకారంతో త్వరలో సాకారం కానుందని, దీని ద్వారా వీరికి ఎంతో లబ్ధి చేకూరబోతోందని తిరుపతి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి అన్నారు. దాదాపుగా 25,000 కుటుంబాలు పులికాట్ లేక్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అలాగే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా శాశ్వతంగా వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి ఇదే పులికాట్ లేక్ ముఖద్వారం వద్ద 500 షిప్పింగ్ బోట్లు నిలుపుకోవడానికి ఫిష్ ల్యాండ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇలా మత్స్యకారుల సంక్షేమం నిరాటంకంగా కొనసాగాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలని, వైసీపీ అభ్యర్థులని ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పులికాట్ ముఖద్వార తీత పనులకు ఎట్టకేలకు అనుమతులన్నీ లభించాయి. వాటిని వీలైనంత త్వరగా టెండర్స్ కాల్ఫర్ చేసి పర్మనెంట్ గా ముఖద్వారాలు కూలిపోకుండా ఉండే ఏర్పాటు జరగబోతుంది. దీని ద్వారా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి దీన్ని చేయాలి అని కోరుకుంటున్నటువంటి మత్స్యకార కుటుంబాలన్నిటికీ ఎంతో లబ్ధి చేకూరబోతుంది. దాదాపుగా 25,000 కుటుంబాలు పులికాట్ లేక్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. సో వీళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉండబోతుంది. అలాగే మత్స్యకార భరోసా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకి అండగాను, అలాగే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా పర్మనెంట్ గా వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి ఇదే పులికాట్ లేక్ ముఖద్వారం దగ్గరే 500 ఫిషింగ్ బోట్లు నిలుపుకోవడానికి ఫిష్ ల్యాండ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతుంది. కేవలం ముఖద్వారాలు పూడికతీతే కాకుండా ఇక్కడ మన ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని చెప్పి, మళ్ళా మన బోట్ ల్యాండింగ్ స్టేషన్ అని చెప్పి ఇదే పుడిరాయుడు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని చిల్కా లేక్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తీసుకువచ్చి చిల్కా లేక్ ని ఏ విధంగా డెవలప్ చేశారో ఆ విధమైనటువంటి అభివృద్ధిని చేసి ఈ ప్రాంతంలో టూరిజం కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన.